ఈ రోజు కనుక బిగ్ బాస్లో ప్రశాంత్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ రోజు విడుదల అవుతున్నారంట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే ఆయన ఒక మర్డర్ చేయలేదు, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, ఎటువంటి తప్పు చేయలేదు. అలాంటి ప్రశాంత్ని జైలు వేయడం అనేది కరెక్ట్ కాదు. సో దానికి ఎంత హైప్ చేశారు అది కూడా అంత కరెక్ట్ కాదు. సో ఆయన బయటకు రావడం అనేది కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఆయన ఒక కప్పు గెలిచిందన్న, ఇట్లా సంతోషం అనేది ఇట్లా వచ్చే లోపలనే దరిద్రం అనేది లిప్కి సెట్ వెళ్ళిపోయింది అన్నట్టు అయిపోయింది అనమాట. ఇంటర్వ్యూ లేదు, బొక్క లేదు. ఇదే కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, పోలీస్ స్టేషన్ది. సో మనం ఫ్రంట్ గేట్ బ్యాక్ గేట్ నుంచి వెళ్ళమంటే ఫ్రంట్ గేట్ నుంచి రావడం జరిగింది. సో దానివల్ల కొంచెం గవర్నమెంట్ ప్రాపర్టీస్ అనేవి కొంచెం డ్యామేజ్ అయినాయి కదా. సో దాని మీద ఒక చిన్న కేసు బుక్ చేశారు. సో పెద్ద ఇదేం కాదు. ఈరోజు విడుదల అవుతున్నారు బెయిల్ మీద, ఎట్లా అనిపిస్తుంది? నాగే ఇప్పుడు ఆయన ఏమి చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు. ఆయన బిగ్ బాస్లో గెలిచాడు. అది కప్పు వచ్చే వరకు మాకు హైప్ ఉండేది, గెలిచిన అయిపోయింది. సో ఆయన ఏదో చిన్నకేశ్వర రెడ్డి జైలు నుంచి బయటకు వస్తే ఫస్ట్ సుమోలు రావాలన్నట్టు చెప్పి మీరు అడుగుతున్నారు. అది అండ్ బయటకు రావడం ఓకే, కొంచెం మంచిగా అనిపిస్తుంది. అందుగురించి ఎందుకంటే తప్పు చేయకుండా లోపలికి వెళ్ళాడు. సో న్యాయపరంగా బయటకు రావడం అనేది ఇట్స్ గుడ్. అంటే ప్రశాంత్ బయటికి రావాలని బోలే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బోలే గారి గురించి ఏం చెప్తారు? సో ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆయనకు 2 కళ్ళు. బిగ్ బాస్ ఉన్నంత వరకు శివాజీ గారు భుజాల మీద పెట్టి చూసుకున్నారు. ఇప్పుడు బయటకు ఎప్పుడైతే వచ్చినా అప్పటి నుంచి మన బోలే అన్న ఒక బెయిల్ పరంగా కానీ, ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీసులతో మాట్లాడడం అనేది కానీ బోలే అనేది చాలా మంచిగా అనిపించింది అనమాట. సో మనం బిగ్ బాస్ చూసేంత వరకు కూడా బోలే అన్న ఎంటర్టైన్మెంట్ కోసం నేను సగం బిగ్ బాస్ చూసా. సో బోలే ఇట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ అనమాట. లారీని తీసుకొచ్చి బయలు ఇప్పించడం ఎట్లా అనిపిస్తుంది మీకు చూడడానికి? అదే ఇప్పుడు బిగ్ బాస్ ఉన్నంత వరకు ప్రశాంత్ మీద కూడా వాళ్ళకన్నా శివాజీ చూసుకున్నాడు. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఒక దోమ కూడా వాళ్ళకన్నా బోలే చూసుకున్నాడు అనమాట. సో బిగ్ బాస్ ఉన్నప్పుడు ఒక టీం మొత్తం సపోర్ట్ చేసింది, బయటకు వచ్చాక ఓన్లీ ఒక బోలే అన్న సపోర్ట్ చేయడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో బోలే ఈజ్ నాట్ ఎ రియల్ క్యారెక్టర్, బోలే ఈజ్ ఎ రియల్ క్యారెక్టర్. అంటే బోలే రియల్ హీరో అంటున్నారు. 100% రియల్ హీరో అని చెప్పుకోవచ్చు. అప్పట్లో చూసుకుంటే మన సోను సూద్, ఇప్పట్లో మనకు బోలేనే, హ్యుమానిటీ ప్రకారం చెప్తున్నా. ఓకే, మా బిగ్ బాస్ హౌస్లో వచ్చేసి శివాజీ అయినా సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు బయట వచ్చిన దాని తర్వాత, అరెస్ట్ అయిన దాని తర్వాత శివాజీ గారు బయటకు రాలేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? శివాజీ గారు బయటకు రాదంటే ఆయనకు ఆల్రెడీ కొంచెం చెవి నొప్పితో బాధపడుతున్నాడు కదా. సో ఫిజియోథెరపీకో దేనికి వెళ్ళి ఉంటాడు. ఆల్రెడీ మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. శివాజీ అన్న ప్రశాంత్ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆయన చేయాల్సిందంతా చేశాడు. ఆయన కనిపించకుండా చేస్తాడు. కనిపించకుండా అంటే అదే స్క్రీన్ మీద వీడియో రిలీజ్ చేశాడు. మొన్న కనుక ఇంటర్వ్యూ చేసుకున్నట్టయితే నన్ను సీఎం చేస్తారని ప్రశాంత్ అడిగారు కాంట్రవర్సీగా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే సీఎం చేస్తారని చెప్పి కాంట్రవర్సీగా అడిగిండు. బట్ ఇప్పుడు పాపులారిటీ కానీ ఆయన మంచితనం చూసి నెక్స్ట్ టైం ఏదైనా కార్పొరేట్ సీటుకో ఎమ్మెల్యే సీటుకి ఎసరు పెట్టినా సరే మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పి నేను చెప్తున్నా. మన బర్రెలకి ఎట్లా సపోర్ట్ చేస్తారో అట్లా సపోర్ట్ చేస్తారు. మేము ఉన్నాం, నువ్వేం టెన్షన్ పడకు, అయిపోయింది అన్నట్టు సపోర్ట్ చేస్తారు. బట్ నాగార్జున కూడా కొంచెం రెస్పాండ్ అయ్యి కొంచెం ఏమైనా సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి, ఒక టాప్ సెలబ్రిటీ కాబట్టి ఆయన కూడా ఏదైనా కొంచెం ఫోన్ చేయడం కానీ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టడం కానీ పెడితే బాగుండేది అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే నాగార్జున గారిని కూడా అరెస్ట్ చేయాలని కొంతమంది వార్తలు వస్తున్నాయి, కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీని గురించి మీ కామెంట్ ఏంటి? నాగార్జున గారు అరెస్ట్ కాదు కదా, నా అన్నపూర్ణ స్టూడియో గేట్ లోపల కూడా ఎవరు అడుగు పెట్టలేరన్న. నాగార్జున గారు అని పైకి అట్లా కనపడితే కానీ ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి ఎవరు పనికిరారు. సో నాగార్జున గారిని టచ్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. నాగ చైతన్య గారు ఊరుకోరు, అఖిల్ అన్న కూడా ఊరుకోడు అనమాట. అంటే నాగార్జున అరెస్ట్ అని కొంతమంది ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, కొన్ని వీడియోలు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా. అదే వ్యూస్ కోసము టీవీలో కనపడాలి అని చెప్పి ఒక ఇది అయితే చెప్తే నాగార్జున్ని అరెస్ట్ చేసే అంత ఇదైతే లేదు, సీన్ అయితే లేదు. అన్నపూర్ణ స్టూడియో అడుగు కూడా పెట్టలేరు. సో నెక్స్ట్ సీజన్ 8 ఉంటుందా లేదా? బిగ్ బాస్ 8 ఉంటుందా లేదా? 8 ఉంటుంది. ఇంత రచ్చ జరిగిన దాని తర్వాత కూడా 8 జరుగుతుంది అనే నమ్మకం ఉందా? ఇంకా
8 లేపడం కోసమే కదా ఇది రచ్చంత చేసింది. 8 మళ్ళీ 8 గూస్ బంప్స్ రావడానికి 7 పెంట చేశారనమాట. సో 8కి హైప్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి, సో 8 ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.